ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి సమయం దేవుడు మనతో చక్కని మాటలతో మాట్లాడి మనం బలపరుచున్నట్లుగా ప్రార్థన పూర్వకంగా మరి మాటలు మనం విందాం. మరి మనం మరొకసారి కృపావార్త వర్తమానం వినడానికి ప్రభు నీకు నాకు ఇచ్చిన మరి విలువైన అమూల్యమైన సమయాన్ని బట్టి అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేటి మన ధ్యాన వాక్యము కీర్తన గ్రంథము నుంచి 65వ కీర్తన 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 65:4. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, కీర్తనకారుడైన దావీదు గారు ఈ విలువైన అమూల్యమైన మాటను మన ఆయన పలుకుచున్నారు. ఆయన పలుకుచున్న గొప్ప మాట ఏమిటంటే 2వ లైన్లో ఉంది, నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ప్రభునందు ప్రియులారా, మనమంతా కూడా దేవుని సన్నిధికి వచ్చే ప్రతివారము కూడా దేవుని చేత పిలవబడిన వారము, ఏర్పరచబడిన వారు. చెప్పండి, పిలవబడిన వారము, ఏర్పరచబడిన వారు. అందుకే లేఖనములు బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని స్తోత్రం. ప్రియులారా, ప్రభువారు అందరినీ పిలిచాడు. వారు వీరు అనే భేదం లేకుండా, లింగ భేదం లేకుండా, మత భేదం లేకుండా, జాతి భేదం లేకుండా, ధన భేదం, బల భేదం, లేక దేశ భేదం, ఏ భేదం లేకుండా దేవుడు ప్రతి వారిని కూడా పిలిచాడు. ఆయన దగ్గరికి రమ్మని. ఎక్కడికి రమ్మనండి? ఆయన ఎద్దుకు రమ్మని. మరి ఆయన ఎద్దుకు వస్తే కలిగే మేలులేంటో చెప్పాడు. కనుక అందరిని పిలిచాడు. కానీ ప్రభు వారు మరలా చెప్తున్నాడు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పిలువగా అందరూ వస్తున్నారు. ప్రభు పిలువగా అందరూ వస్తున్నారు. కానీ అందరూ నిలబడగలుగుతున్నారా? నిలబడలేకపోతున్నారు. ఎవరు నిలబడుతున్నారు అంటే, ఎవరైతే ఏర్పరచబడ్డారో వారే. మరి ఇప్పుడు ఒకవేళ మీరు అనుకోవచ్చు, దేవుడు మరి పిలిచిన వారు అనేకులైనా ఏర్పరచబడ్డ వారు కొంతమంది అంటే, మరి దేవుడు పక్షపాతి అంటే కాదు. ఆయన పిలిచి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పిలిచాడు. పిలిచిన తర్వాత వచ్చిన ప్రతి వారికి కూడా మరి ఆయన ఏమి ఇచ్చాడంటే, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, నియమ నిబంధనలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పిలువబడిన వారు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా దేవుని ఆరాధించాలి, ఏ రీతిగా ఆదివారం చర్చికి రావాలి, ఏ రీతిగా శుక్రవారం చర్చికి రావాలి, ఏ దినమున ఎలా ఉండాలి, ప్రతి దినము ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూడా ఆయన చెప్పినప్పుడు కొంతమంది వాటిని అనుసరించారు. చెప్పండి, ఎంతమంది అండి? కొంతమంది. వారే దేవుని చేత ఏర్పరచబడిన వారు అయ్యారు. దేవుని స్తోత్రం. అలాగే నీవు నేను కూడా ఒకవేళ ఆయన చేత పిలువబడ్డాం, చాలా మంచిది. పిలువబడ్డాం మంచిదే. పిలువబడిన ప్రతి వారిని కూడా ఆయన ఏమిస్తాను అన్నాడంటే, విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సంతోషం ఇస్తాను, ఆనందం ఇస్తాను.
మీకేది అవసరమో అది అడగండి, అన్ని ఇస్తానన్నాడు. దేని స్తోత్రం. కానీ పిలవబడిన వారు దేవుని చేత ఏర్పరచబడిన వారుగా మారిపోవాలి. దేని స్తోత్రం. అంటే మరి ఆ ఏర్పరచబడిన వారు ఎవరు అంటే, నాకు ఇంకా దేవుడే ముఖ్యం. ఎవరంటే ముఖ్యం? లోకం ముఖ్యం కాదు, లోకాసులు ముఖ్యం కాదు, ఈ భూలోకము నాకు ముఖ్యము కాదు. దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారే నాకు ముఖ్యం. నా హృదయంలో ప్రథమ స్థానం, మొదటి స్థానం దేవునిదై ఉండాలి ఉన్నది అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, సమర్పణ చేసుకుంటారో పిల్లగా, వారే ఏర్పరచబడిన వారు. అందుకే కీర్తనకారుడు ఈ 2వ లైన్ ఏమన్నాడంటే, నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు. కాబట్టి నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ధన్యతలు మనం పొందాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 9 వచనాల వరకు కూడా ధన్యతలు ఉంటాయి. హల్లెలూయా. చూసారా, ఆ ధన్యతల్లో మానవుడు ఎలా ఉండాలో ఒకసారి చదువుతారు. అది చదువుతారు తీసుకోవాలి. చూడండి, ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగెను. చూడండి, ఎవరైనా అక్కడ ధన్యతలు చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. 3వ వచనంలో మొదటి మాట అన్నాడండి, ఎవరు ధన్యులంటే ఎవరు పెడతారు కాదండి. ఎందుచేత దేవుని చేత ఏర్పరచబడ్డ వారు ధన్యులు అన్నాడంటే, ఎవరు ధన్యులు అన్నాడు ఇక్కడ? ఆత్మ విషయంలో దీనులు. దేవుని స్తోత్రం. దీనులంటే మనం ఎవరు అనుకుంటాం? పేదవారే దీనులు అనుకుంటాం, విద్య లేని వారే దీనులు అనుకుంటాం, మనకంటే తక్కువ జాతి వారే దీనులు అనుకుంటాం. ఇక్కడ శారీరకమైన దీనత్వం కాదు. ఏ విషయంలో అనేది? ఆత్మ విషయంలో. ధనవంతుడు అయినా, బలవంతుడు అయినా, విద్యావంతుడు అయినా, ఉద్యోగస్తుడు అయినా, వ్యాపారస్తుడు అయినా, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైనా, నీవు ఎలాంటి వ్యక్తి అయినా నువ్వు ధన్యుడు. దేవుని దృష్టిలో ధన్యుడు అవ్వాలంటే ఆత్మ విషయంలో తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఏం చూస్తామంటే లోకరీతిగా ఎవరు ధన్యులు చూస్తాం. చూస్తున్నా, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆత్మరీతిగా ఎవరు ధన్యులను చూస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఎవరు దేవుని చేత ఏర్పరచబడతారు? ముందుగా మీకు ఒక మాట చెప్పాను, పిలవబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. మరి కొందరు ఎవరని చెప్పాను? దేవుని చేత పిలువబడి మరి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు కొన్ని ఆజ్ఞలు, నియమ నిబంధనలు ఇచ్చినప్పుడు వాటికి ఎవరైతే లోబడి నిలబడతారో వారే ధన్యులు చెప్పారు. దేవుని స్తోత్రం. అందులో మొదటి ధన్యత ఎవరిదంటే ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక నీవెవరి దగ్గర కూడా నేను పేదవాడిని, చిన్నవాడిని, లేనివాడిని అనుకోక్కర్లేదు. దేవుని స్తోత్రం. ఒక గొప్ప మాట ఏంటంటే, మనకు ఒకవేళ శారీరకమైన మేడమిద్దులు, ఆస్తిస్తులు, ధనధాన్యము లేకపోయినా క్రీస్తులో మనం ధనవంతులు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే తండ్రి ధనవంతుడైతే బిడ్డలు ధనవంతులు కాదా? మన తండ్రి గొప్ప ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఒకవేళ నీ పేరునా నా పేరునా
బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న తండ్రి, మనం నమ్ముకున్న తండ్రి, మనం ప్రార్థిస్తున్న తండ్రి ఎలాంటి వాడేనైనా ఐశ్వర్యవంతుడు. అది అందుకే 55వ కీర్తన 2వ వచనంలో కూడా ఉంది, ప్రార్థన అలకించువాడా ఉంది. కాబట్టి ప్రార్థన అంటే ఏంటి? ఒక మాటలో అడగడం. ప్రార్థన అంటే అడగడు, దేవుడిని అడగడు. ఆయన దగ్గర ఉంది గొప్ప ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు కనుక మరి నీవు నేను కూడా అడగడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. లోక సామెత ఒకటి ఉంది, మనకు తెలుసు, అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నారు పెద్దలు. సురా. కాబట్టి మనము దేవుని అడిగేవారు ఉండాలి. అడిగితేనే కానీ ఇవ్వడా అని మీరు అనకండి. అడిగితేనే కానీ తెలియదా అనకండి. బైబిలే చెబుతుంది, మీరు అడగక ముందే మీ అవసరములు ఆయనకి తెలుసు. కానీ మరి తండ్రి అలా చూడండి, మరి ఒక గొప్ప చెప్తాను. తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లలు ఇద్దరిని అడగరు. అమ్మా మీకు అర్థమవుతుంది ఒక మాట. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారంటే పిల్లలు తల్లి నన్ను అడుగుతారు, తండ్రి నన్ను అడుగుతారు. బాగా గమనించండి. ఎందుకు? కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో తల్లిని అడుగుతారు, కొన్నిసార్లు తండ్రిని అడుగుతారు. ఎందుకు చెప్పండి? వారికి ఎవరి మీద ప్రేమ ఉందో, ఎవరి మీద నమ్మకం ఉందో వారిని అడుగుతారు. మా నాన్నకి చెప్తాడు అని నాన్నే పట్టుకుంటాను. అదే మా తల్లిని అడిగితే మా అమ్మని అడిగి చెప్తుంది, మా నాన్న అంటే లాభం లేదనుకుని తల్లిని ఏదైనా నమ్మకం ఉందో తల్లిని అడుగుతారు. మరి అడిగినప్పుడు వారు నిజంగా తల్లిని అడిగారు అనుకోండి, తల్లి అంతా జాలి పడిపోతుంది. దేవుని స్తోత్రం. తండ్రిని అడిగారు అనుకోండి, మరి ఎంత జాలి పడిపోతారండి. హల్లెలూయా. కానీ నిజానికి ఆ బిడ్డకి ఏమవసరమో తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. కానీ ఒక సమయం ఇద్దామని అనుకుంటాం. ఒకవేళ టైం ఉంది అప్పుడు వారికి ఇద్దామనుకుంటాం. కానీ ఈ లోపల అవసరం వచ్చిన మనం అడిగినప్పుడు వారు హ్యాపీగా మనకిస్తారు. అలాగే ఏ టైంలో దేవుడు నీకు నాకు ఇవ్వాలో ఆయన తెలుసు. కానీ మన అవసరతను బట్టి, మన అక్కలను బట్టి ఆయనను మనం అడిగి పొందుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ధన్యతలు ఎవరు ధన్యులంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. అలాగే మనం ధన్యులు అవ్వాలంటే, దీనులు అవ్వాలంటే మన ఉద్యోగాలు విడిచిపెట్టక్కర్లేదు, మన యొక్క వ్యాపారాలు విడిచిపెట్టక్కర్లేదు, మన మేడ మీదులు విడిచిపెట్టక్కర్లేదు. ప్రియులారా, దేవునిలో మనం దీనులు అవ్వాలంటే ఈ లోక సంబంధించిన ఏమి విడిచిపెట్టక్కర్లేదు. ఒక పాపం, మోసం, అన్యాయం తప్ప దేవుడి ఏ ఆశ్రదం విడిచిపెట్టక్కర్లేదు. కానీ నువ్వు అన్నీ కలిగి ఉండిన ఆత్మ విషయంలో మాత్రం దీనులుగా ఉండాలి, తగ్గించుకోవాలి. దీనులంటే అర్థం ఏంటంటే తగ్గించుకోవాలి. నాకు ఎంత ఉంది, అంత ఉంది, ఇది ఉంది, అది ఉందని గొప్ప చెప్పుకోవడం కాదు. నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇది ఉంది కాబట్టి ఇలా చేసినది కాదు, నా ప్రభు ఉన్నాడు కాబట్టి నేను ఇది చేయగలిగేదని మనం తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం. మొదటిదాన్ని పక్కనాడు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. 4వ వచనం ఏమన్నా చూడండి, దుఃఖపడు వారు ధన్యులు. చూడండి 4వ వచనంలో 2వ మాట, దుఃఖపడు వారు ధన్యులు. అంటే ఎందుకో అవసరం లేని దుఃఖం కాదండి. బైబిల్లో ఒక మాట ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును అనుగ్రహించును. దేవుని స్తోత్రం. అలాంటి దుఃఖం పడాల. మారు మనసు పొందే దుఃఖం పడిపోతా. దేని పడితే దాన్ని దాదు. దేని పడితే మనం దానికి ఏడ్చేవారిగా ఉండకూడదు. దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నావంటే, దేవుని దగ్గర ఏడుస్తున్నావంటే దాని అర్థం ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో రావాలి. ఆ
దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో ఏం కలిగిస్తుందంటే రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. అలాంటి దుఃఖం నీవు నేను కలిగి ఉంటే మనం ధన్యులు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్క కీర్తనకారుడు 65వ కీర్తన 4వ లైన్లో చెప్పినట్లుగా ఎవరి సందర్భం మళ్ళీ ఈ వాక్యం పట్టుకుని నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఆ మాట ఉంచుకోకండి మన ముఖ్యాంశం. కనుక దేవుడు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఆయన ఎవరిని చేర్చుకుంటున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇదిగో రెండో మాట దుఃఖపడువాడు. దేవుడి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు నమ్ముకున్న వల్ల దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, శోధన సమస్యలో ఉన్నావా, దుఃఖపడుతున్నావా, బాధపడద్దు. నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. ఎందుకంటే నీ దుఃఖము దేవుని మహిమ కొరకు వచ్చి తనుకో. కాబట్టి మరి ఎలాంటి దుఃఖాన్ని మనం పొందుచున్నాం? దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే ఏం కలుగుతుందని చెప్పాను, రక్షణార్థమైన మారు మనసు. అలాంటి మారు మనసు పొందిన వారిని ఆయన తన చెంతకు చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. కనుక మూడో మాట చూద్దాం. సాత్వికులు ధన్యులు. మొదటి మాట చదువుకోండి. ఎవరంటే సాత్వికులు ధన్యులు. ఎవరిని ధన్యులు అన్నాడు ఆయన? ఎవరిని ఏర్పరచుకొని చేర్చుకున్న వారు ధన్యులు అంటే సాత్వికము కలిగిన వారు ధన్యులు. హల్లెలూయా. మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా సాత్వికమైన మనసు కావాలి. సాధువులు అంటారు. సాధువులు అంటే వారి ఏ బాధ భేదం లేని వారు. అంతేకండి. ఈ రోజుల్లో సాధువులు చూడకండి. ఈ రోజుల్లో సాధువులు పేరుకు సాధువులే గాని కోపాలు, గొడవలు, భేదాలు, వ్యత్యాసాలు, వ్యభిచారాలు, గంజాయిలు, రకరకాల పాపాలు, మోసాలు చేస్తున్న సాధువులు ఉన్నారు. ఆ సాధువుల గురించి కాదు నేను మాట్లాడే. బయటలో ఉన్న సాధువు మనకు భార్య ఉన్నా, భర్త ఉన్నా, బిడ్డలున్నా, ఆస్తులు అంతస్తులున్నా, మేడమిద్దులున్నా మన గుణము ఎలాంటిదై ఉండాలి? సాధువైన గుణము కలిగి ఉండాలి. దేని స్తోత్రం. సాధువులు అంటే వాడు ఏం చేస్తారు, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే భార్య పట్టించుకోకపోతే సాధువులు కలిసిపోతారు, భర్త పట్టించుకోకపోతే సాధువులు కలిసిపోతారు, బంధుమిత్రులు పట్టించుకోకపోతే సాధువులు కలిసిపోతారు. అలా కాదు. సాధుత్వం అంటే ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు సాత్వికులు ధన్యులు. దేవుని స్తోత్రం. ఈ సాత్వికమని ఆ మనస్సు మనము కలిగి ఉంటే మనము ధన్యులు. దేవుని స్తోత్రం. మరి 6వ వచనంలో మరొక మాట అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని స్తోత్రం. దీనికోసమండి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. దేవుని స్తోత్రం. పాపం చేస్తూ ఆకలి దప్పులతో ఉన్నామండి, మోసం చేస్తూ ఆకలి దప్పులతో ఉన్నామండి, అన్యాయం చేస్తూ ఆకలి దప్పులతో ఉన్నామండి అని కాదు. వాళ్ళకి వస్తాయి, మనకు వస్తాయి. కానీ మనకు వచ్చేది ఈ ఆకలి దప్పులు దేని బట్టంట? నీతిని బట్టి. దేవుని స్తోత్రం. మరి లోకంలో చాలా మంది అనుకుంటున్నారు నీతిగా ఉంటే బతకలేమని అనుకుంటున్నారు. ఎలాగా? నీతిగా ఉంటే బ్రతకలేమనుకుంటున్నారు. తప్ప మాట. చూసారా? నీతిగా ఉన్నవారు తప్పగా దీవించబడతారు. మరి యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఎవరన్నారు? నీ నీతిని బట్టి నీ నివాస స్థలము వర్ధిల్లును. హల్లెలూయా. మనం అన్యాయం చేసో, అక్రమం చేసో, మోసము చేసో, ఇతరులను దోచుకునో, దొంగిలించో, అబద్ధములాడో సంపాదిస్తే కలిగేది నిజమైన తృప్తిని, సంతోషాన్ని ఇవ్వదు. అలా సంపాదించిన వారికి ఎప్పుడో పక్క గుడ్డు కొట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి వారిలో కూడా ఆత్మ ఉంది. ఎవరి ఆత్మది? దేవుని ఆత్మ ఉంది. ఎందుకంటే మానవుడు మట్టితో చెక్కడి దేవుని యొక్క
ఆయుష్, లేక దేవుని యొక్క ఊపిరిని ఊదాడు. కాబట్టి మరి ప్రతి వారిలో నమ్మినా నమ్మకపోయినా మరి నీలో దేవుని యొక్క ఆత్మ ఉంది. కాబట్టి మనం తప్పు చేస్తుంటే ఇది తప్పు అని మన ఆత్మ చెప్తారు. మీరు గమనించారో లేదో, మనం అన్యాయం చేస్తే అన్యాయం అని మన అంతరాత్మ చెప్తారు. మనం మోసం చేస్తే మోసం అని మరి మన అంతరాత్మ చెప్తారు. కానీ మనం మనస్సాక్షి చంపేసుకుంటాం. ఏం చెప్పేసుకుంటాం అంటే మన మనసులో ఉన్న సాక్ష్యం చంపేసుకుంటాం. మన మనస్సాక్షి చెప్తుంటది, నువ్వు ఇది చేయదు, అది చేయదు, ఇది మోసం, అన్యాయం, అక్రమం, ఇదిగో నీతి కొరకు నిలబడు, మంచిగా నిలబడు. నీకు ఆకలి దెబ్బలు వచ్చినా, నష్టం వచ్చినా, లోటులు వచ్చినా, కొదువులు వచ్చినా, నీతి కొరకు నువ్వు ఆకలి దెబ్బలు కలిగి ఉండు, నువ్వు దొంజులుగా వద్దని ఆత్మ చెప్పినా కొన్నిసార్లు మనం మన అంతరాత్మను చంపేసుకుంటాం. మన మనస్సాక్షిని చంపేసుకుని నీతి తప్పుతాం. నీతి తప్పితే అన్ని ఆశీర్వాదాలే. అమ్మా ఏం చెప్పండి? నీతి తప్పితే అన్ని ఆశీర్వాదాలే. కానీ వాటి వల్ల నిజమైన తృప్తి లేదు మానవునికి, నిజమైన సంతోషం లేదు మానవునికి. మరి అతడు లోకంలో ఎన్ని సంపాదించినా మనసుకి ఏముందో తెలుసండి, శాంతి ఉండదు. గమనించారు లేదో? చూసారా బైబిల్లో మనకి తీయట్లేదు. గొప్ప స్వాత 19వ అధ్యాయంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఎవరి పైన పేరు? జక్కయ్య. ఎవరైనా జక్కయ్య. ఆయనకి అన్ని ఉన్నాయి. నీతి తప్పి అన్ని సంపాదించాడు. నీతి తప్పి అన్ని సంపాదించాడు. మేడలు, విద్యులు, ఆస్తులు, అంతస్తులు, అబ్బో పన్ను మీద పన్ను వేసేసి 200 పన్నులు వేసేసి బాగా సంపాదించి గొప్పడు అయిపోయాడు. ఎలా విలువదా మనకి? అమ్మ చెప్పండి. ఎవరైనా గౌరవించారా? ఉద్యోగాన్ని బట్టి కూడా గౌరవించలేదు. ఎందుకంటే ఆ పదవులు పెట్టి పన్ను గంటలు కూడా ఉద్యోగానికి కలిసి పంపించుకుంటే వెనకాల ఇల్లు తిట్లు తిట్టుకునేవారు. అందుకే యేసుక్రీస్తు అతని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పాపులు ఇల్లు కూడా పెట్టాడా అన్నారు లేదా జనం? అన్నారు. పాపిని మనిషి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభుని కూడా మరి వాళ్ళు అలా తలంచారు. అంటే అతను ఎంత ద్వారమైన నీతి కలపడో చూడండి. ప్రియులారా, మరి నేను 35 సంవత్సరాలు సీనియర్ పాస్టర్ గా ఉన్నాను. నీతిగా ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను. నాకు ఇంకా గొప్ప సంపాదించారు కదా. నీతి తప్పితే దైవ సేవకులు ఎంతో మంది సంపాదించారు, కోట్లు సంపాదించారు. మరి కరోనాలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ నీతి తప్పకూడదు. మనం ఇప్పుడు కూడా న్యాయంగా సంపాదించాలి. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసైనా, ప్రతి మానవుడు కూడా నీతిగా సంపాదించాలి. నీతిగా ఉన్నప్పుడు ఏమొస్తాయంటే ఆకదప్పులు వస్తాయి. అమ్మా ఏమొస్తాయి? పొద్దు వస్తుంది. ఎవరు పెట్టరు? నీతి మాగా మాట్లాడితే ఎవరు పెడతారు? మంచిగా మాట్లాడితే ఎవరు పెడతారు? చూసారా? కానీ ప్రభువారిని ఎవరిని మెచ్చుకుంటున్నాడు? ఎవరిని దంజులు గెలుచుకుంటున్నాడు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, నీతి తప్పకుండా ఆకలి దప్పులు వచ్చినా నిలబెట్టే వారే ధన్యులు. దేవుడి స్తోత్రం. యోబు గారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారిని కూడా ఏమయ్యారు? నీతి కొరకు ఎన్ని ఆకలి దప్పులు పొందారు చెప్పండి. అన్ని పోయాయి. చూసారా? అందరూ నిందించారు. భార్య కూడా నిందించింది. తన ప్రియమైన 3 స్నేహితులు వచ్చి వాళ్ళు కూడా నిందించారు. ఎవరు నిందించినా, ఎవరే మాట పలికినా యోబు గారు నీతి తప్పాడా? ఆమె నీతి తప్పలేదు. కాబట్టి ఆకలి దప్పికలు వచ్చినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, కట్టడానికి సరైన బట్ట లేకపోయినా నీతి తప్పలేదు. కాబట్టి ఒకానొక రోజున ఏమైపోయాడు? ధన్యుడు అయిపోయాడు. హల్లెలూయా. ఎలాగైపోయాడు? 2 అంతల ఆశీర్వాదం. ఎంత గొప్ప మాట అండి. ప్రియులారా, మరి దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా, దైవ సేవకునిగా మరి నీవు నేను కూడా నేర్చుకోవాల్సిన గొప్ప మాట ఏంటంటే, మనం ధన్యులు అవ్వాలంటే నీతిగా నిలబడాలి. చెప్పండి, ధన్యులు అవ్వాలంటే నీతికి నిలబడాలి. నీతికి నిలబడినప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, లోటులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆకలి దప్పులు ఎదురవుతాయి.
అయినా సరే ప్రభు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. దేవుని స్తోత్రం. మరొక మాట అన్నాడు 8వ వచనంలో, కనికరము గలవాడు ధన్యుడు. 7వ వచనంలో క్రైస్తవునికి ఏముండాలంటే కనికరము కావాలి. బైబిల్లో మరొక చోట ఆజ్ఞల్లో, ఆ నిర్గమకాండ ఆజ్ఞలు ఉన్నాయి కాదు, కొత్త నిబంధన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. హల్లెలూయా. అంటే ఆ ప్రేమలో ఏముంది? కనికరం ఉంది. అమ్మా ఏముంది? కనికరం. నీ తోటి వ్యక్తిని, నీ తోటి సహోదరుని ప్రేమిస్తున్నావంటే నీలో ఏ హృదయం ఉందంటే కనికరం అనే హృదయం ఉంది. దేవుని స్తోత్రం. అందుకే 7వ వచనంలో మరో తండ్రి ఏమన్నాడు? కనికరము గలవారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలుగా మనలో కనికరం ఉండాలి. కాబట్టి ఏముండాలి? బైబిల్లో యేసు ప్రభువారు మంచి సమరయుని గురించిన ఉపమానము చెబుతూ అక్కడ 3 వ్యక్తుల గురించి చెప్పాడు. ఒకడు యాజకుడు, ఒకడు పరిచారకుడు, మూడోవాడు సమరయుడు. చెప్పండి, ఒక వ్యక్తి పట్టుబడి రోడ్డు మీద పడివేయబడితే యాజకుడు మాలాంటి సేవకుడు అన్నమాట. చూశాడు. చూసి ఏం చేయాలా? జాలిపడాలి, కనికరపడాలి. ఆపదలో ఉన్నవాడిని చూసి, కష్టంలో ఉన్నవాడిని చూసి. మరి యాజకుడు ఏం చేశాడంటే చూసి చూడట్టుగా రోడ్డు మారి వెళ్ళిపోయాడు, రూట్ మార్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత పరిచారకుడు వచ్చాడు. అతడు కూడా పేరుకు దేవుని బిడ్డే, ఆయన కూడా పక్క నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఒక ఎవరండి? సమరయుడు. చూసారా? సమరయుడు ఆ రోడ్డుని వెళుతున్నప్పుడు అతని మీద జాలి పడ్డాడు, కనికరం పడ్డాడు. దేవుని స్తోత్రం. నా ప్రయాణం పక్కన పెడదాం, నా ప్రయాణం గంట లేట్ అయినా పర్లేదని అతని దగ్గర ఉన్న నూనెతో, అతని దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ సామాగ్రితో అతను పరిశీలన చేసి అతను భారం అనుకోకుండా పిల్లలు ఒక పూట కూడా వారి ఇంటికి తీసుకుని వెళ్లి కొంచెం డబ్బులు ఇచ్చి, ఇదిగో మరలా నేను రిటర్న్ జర్నీలో వస్తాను, మరలా నేను తిరిగి వచ్చు వాళ్ళతో, ఇతను చూడు. హల్లెలూయా. అందుచేత అతని పేరు బైబిల్ ఏం పెట్టారు? మంచి సమరయుడు. ఎందుచేత మంచి సమరయుడు అయ్యాడు? మరి ఆ రోజుల్లో సమరయులకు విలువ లేదు. ఇప్పుడు ఆ రోజుల్లో సమరయులకు విలువ లేదు, కానీ ఒక మంచి పని చేయడం ద్వారా వాడిని మంచి సమరయుడు అన్నారు. నేను స్తోత్రం. అతను ఏ గుణం చెప్పండి? కనికర గుణం ఉంది. దేవుడు మరి ఎవరిని ధన్యులుగా ఎంచుతాడంటే, ప్రభు నమ్ముకున్నాను, నా మట్టుకు నేనే, నా కుటుంబం నాది అనుకుంటే కాదు. ఇతరుల ఎడల మనం కనికరం గలవారుగా ఉండాలి. ఇతరుల కష్టాల్లో కనికరం చూపాలి. ఇతరులు ఆత్మీయ జీవితంలో తెలిజారిపోతుంటే ఆ తెలిజారిపోతే నాకెందుకు అనుకోకూడదు. ఎవరైనా ఆత్మీయ జీవితంలో తెలిజారిపోతే వారి మీద మనం కనికరపడాలి. అందుకే ప్రభు ఇక్కడ 7వ వచనంలో ఏమన్నాడు? కనికరము గలవారు ధన్యులు. దేవుని స్తోత్రం. అలాంటి గుణం నీలో ఉందా? మరి 8వ వచనంలో అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుని స్తోత్రం. ఎవరు పడతారు? ధన్యులు కాదు. నేను చెప్పినట్టున్నాను కదా, ఏముండాలి? శారీరక శుద్ధి కాదు. ఈ రోజుల్లో సేవకులైనా, విశ్వాసులైనా, క్రైస్తవులైనా ఏ మార్పు కనపడుతుందంటే దేహంలోనే మార్పు కనపడుతుంది. పరిశుద్ధులైన పాస్టర్ గారు లాగా, పరిశుద్ధులైన క్రైస్తవులాగా వారు వేషధారణలోనే కనబడుతుంది. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు? ఏ శుద్ధి కావాలి? హృదయ శుద్ధి కావాలి. దేవుని స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హల్లెలూయా. ఎవరిని బట్టి వారిని ధన్యులుగా దేవుడు చేర్చుకోడు, ధన్యులుగా ఎంచులు. కానీ ఎవరైతే హృదయ శుద్ధి గలవారు అవుతారో, హల్లెలూయా. మళ్ళా ఇక్కడ హృదయ శుద్ధి అంటే ఒడ్డు చెత్తదా చెప్పండి?
మరలా మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలోకి వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి హృదయ శుద్ధి గలవాడు అని ఏ రీతిలో చెప్పగలమంటే వారిలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉన్న గుణగణాలు ఉండాలి. అందులో మొదటి గుణం చెప్పండి, మారు మనసు. అపోస్తుల కార్యం 2:38లో మొదటి గుణం ఏంటంటే మారు మనసు పొందిన వాడై ఉండాలి. రెండోది పాప క్షమాపణ పొందిన వాడై ఉండాలి. మూడవది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వాడై ఉండాలి. నాలుగోది పరిశుద్ధాత్మను వరముగా పొందిన వాడై ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ 4 గుణాలు ఎవరిలో, నీలో నాలో ఉన్నప్పుడే మన హృదయం శుద్ధిగా ఉండాలి. ఏదంటే నమ్మేసుకున్నాను, నేను చాలా పరిశుద్ధుడిగా ఉంటానండి, నా హృదయం చాలా బాగుంటుందండి, నా హృదయం చాలా మంచిదండి, నా హృదయం చాలా శుద్ధి ఉందంటే నువ్వు నేను డబ్బా కొట్టుకున్నావు అంతే. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. నిజంగా నీ హృదయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉన్న ప్రకారముగా నీవుంటే నీ హృదయం శుద్ధిపరచబడినట్లే. దేవుని స్తోత్రం. అలాగే ఎవరైతే తమ హృదయమును శుద్ధి చేసుకుంటారో వారు ధన్యులు. దేవుని స్తోత్రం. ఇంటికి వచ్చినట్టుని ఇది మంచి క్రైస్తవులుగా కనపడేలాగా ఇంటి నిండా వాక్యాలు, ఇంటి నిండా యేసుప్రభు ఫోటోలు ఉంటే వారు ధన్యులు కాదు. లేకపోతే మన ఒంటి మీద శిలువ గుర్తులు, యేసుప్రభు ఫోటోలు ధరించినంత మాత్రాన మనము హృదయ శుద్ధిగా కాదు. అలాంటి వారందరినీ కూడా ప్రభు అన్నాడు, వేషధారులారా అన్నాడు. ఎవరన్నా చెప్పండి? వేషధారులారా, అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. వారిని ధన్యుల లిస్టులో పెట్టలేదు. కానీ ఇక్కడ ఈ 8వ వచనంలో హృదయ శుద్ధి గల వారిని మాత్రమే ప్రభువారు ధన్యులుగా ఎంచారు. దేవుని స్తోత్రం. మరి 9వ వచనంలో చూద్దాం. సమాధాన పరచువారు ధన్యులు. హల్లెలూయా. క్రైస్తవులకు ఉండవలసిన మంచి గుణం ఏంటంటే ఇతరులను సమాధానపరిచేవారుగా ఉండాలి. ఏదైనా చిన్న లోటు దొరికితే, తప్పు దొరికితే వారిని గర్భం చేస్తున్నాం. సమాధానపరచాలి. ఇద్దరు క్రైస్తవుల్లో ఏదైనా గొడవ వస్తే వారిని మనం ఏం చేయాలి? సమాధానపరచాలి. భార్య భర్తల మధ్య సమస్య వస్తే సమాధానపరచాలి. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, అత్తపాడుల మధ్య, తల్లి కూతుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఏమైనా శోధన భేదలు వస్తే వాటిని మనం ఏం చేయబడాలి? సమాధానపరచాలి. దేవుని స్తోత్రం. దానికంటే గొప్ప సమాధానపరిచే మాట చెప్పిన చాలా మంది దేవునితో సమాధానం లేని వారు ఉన్నారు. ఎవరితోటండి? అంటే యేసుని ఎరగని వారు, దేవుని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. దేవునికి మానవులకు కూడా భేదములు వచ్చేసి దేవుడు అంటే లెక్క లేకుండా ప్రభువారిని పట్టించుకోకుండా ఉన్నవారు ఎంతో మంది ఆత్మలు నశించిపోకుండా ఉన్నవారు ఉన్నారు. నిజముగా నీకు నేను కూడా మనము ఏ పని చేసుకుంటున్నా, ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ వ్యాపారం చేసుకుంటున్నా పిల్లరా, మనం ఏం చేయాలంటే దేవునితో ఎవరైతే సమాధానంగా ఉండలేకపోతున్నారో అలాంటి వారికి సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం. సువార్త అంటే నీ గొప్పతనం కాదు. సువార్త అంటే 3 మాటలు ఉన్నాయి. సువార్త అంటే సువార్తలో ఉండవలసిన 3 మాటలు చెప్పండి. యేసుక్రీస్తు వారి యొక్క జననం. సువార్త అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి చెప్పాలి. రెండోది యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి చెప్పాలి. ఆయన జనం అంటే ఆయన ఎందుకు పుట్టాడో చెప్పాలి. రెండవది ఆయన మరణం గురించి చెప్పాలి. ఆయన ఎందుకు మరణించాడో చెప్పాలి. మూడోది ఆయన పునరుద్ధానం గురించి చెప్పాలి. ఆయన ఎందుకు మరలా చనిపోయిన వారు తిరిగి లేచాడో అది కూడా క్లారిటీగా చెప్పాలి. సువార్త 3 ఉండాలి. యేసు జనన, మరణ, పునరుద్ధానం గురించి చెబితే చాలు. హల్లెలూయా. మనం ఏమి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వాళ్ళు బోధించక్కర్లేదు. చూసారంటే మరి 3 విషయాలు, యేసు ప్రభు ఎందుకు పుట్టాడో, యేసు ప్రభు ఎందుకు మరణించాడో, యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడో, ఈ 3 విషయాలు చెబుతున్నకే చాలా టైం పడేస్తారు. పెద్ద ప్రసంగం అయిపోయి. నేను స్తోత్రం. సువార్త అంటే అది.
కాబట్టి యేసుతో సమాధానముగా లేని వారికి సువార్త ప్రకటించి వారికి యేసు ప్రభువారికి సమాధానం కలిగించే వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. అలా ఉంటున్నాం మనం. అలా ఉంటే చూడండి, ఇక్కడ 9వ వచనంలో అన్నాడు, సమాధాన పరచువారు ధన్యులు. కానీ మనం చేసే తప్పు ఏంటంటే సమాధానాలకు బదులుగా గొడవలు పెట్టుకుంటాం, భేదాలు పెట్టుకుంటాం. చిన్న గొడవని గోరంతులు కొండంతగా చేస్తాం. నేల పోయి దాన్ని ఎత్తి రాసుకుని ఎన్నో పెద్ద పెద్ద సమస్యలుగా మార్చేస్తాం. వద్దు. అలాగా నీవు గాని నేను గాని ఉంటే మనం సమాధాన పరిచే వారి లిస్ట్ లో ఉండము. నేను సీనియర్ పాస్టర్ అవ్వచ్చు, సీనియర్ విశ్వాసం అవ్వచ్చు, ఎవరైనా మనం అవ్వచ్చు. కానీ మనం కానీ దేవునితో మనుషులను సమాధాన పరిచే వారిగా ఉండకపోతే మన సమాధాన పరిచే లిస్ట్ లో చేర్చలేము. బైబిల్ మాట ప్రకారంగా ఎవరు ధన్యులంటే సమాధాన పరచువారు వారు ధన్యులు. హల్లెలూయా. 10వ వచనంలో ఇంకో మాట ఉంది, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. దేవుని స్తోత్రం. చూసారా, ఇందాక నీతి కొరకు ఆకలి దప్పులు అన్నారు, ఇప్పుడేమన్నా నీతి కొరకు హింసలు. మనం నీతిగా నిలబడితే ఎన్నో హింసలు. చూసారా, మరి కడవల దినాల్లో అంచె దినాల్లో మరి యేసు ప్రభువును నమ్ముకున్న వారికి ఎన్నో హింసలు వస్తున్నాయి. తెలుసండి, యేసు ప్రభు సువార్తకి వెళ్తే ఎంతో మంది పాస్టర్ గారుల్ని రకరకాల హింసలు పెడుతున్నారు, శ్రమలు పెడుతున్నారు, చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు. హింసలు. అయ్యో ఇలాంటి హింసలు వస్తున్నప్పుడు ఎందుకలే మేము దేవుడు నమ్ముకోవడం, ఎందుకలే మేము నీతిగా ఉండడం అనుకోకండి. అలా అనుకున్నావా, నువ్వేం బాగుంటున్నావు? ధన్యత బాగొట్టుకుంటున్నావు. చెప్పండి, ఏం బాగుంటున్నావు? ధన్యత బాగొట్టుకుంటున్నావు. కానీ ఈ లోకంలో ప్రభు నమ్ముకున్న నీవు నేను కూడా ఎన్ని హింసలు వచ్చినా, ఎంతమంది హింసించినా, ఎంతమంది బాధలు పెట్టినా మనము నీతి కొరకు నిలబడాలి. హల్లెలూయా. నీతి కొరకు నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయి లెక్కెట్టమ్మా? ఎన్ని ధన్యతలు ఉన్నాయి? మరలా మొదలుకి వెళ్దాం. 3వ వచనం దగ్గరికి వెళ్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. 4వ వచనంలోకి వెళ్తే దుఃఖపడు వారు ధన్యులు. 5వ వచనంలో చూస్తే సాత్వికులు ధన్యులు. 6వ వచనంలో చూస్తే నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. మరి 7వ వచనంలోకి వెళ్తే కనికరము గలవారు ధన్యులు. మరి 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 9వ వచనంలోకి వస్తే సమాధాన పరచువారు ధన్యులు. మరి 10వ వచనంలోకి వస్తే నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. ఎన్ని ధన్యతలు చెప్పండి అక్కడ అమ్మాయిని. అబ్బా, ఎంత గొప్ప మాట. ఇన్ని ధన్యతలు ఉన్నాయండి నీలో, ఇన్ని గుణగణాలు. మరి దేవుడినే చేర్చుకోలేదండి. నా ప్రార్థన ఎంతండి, నా ప్రార్థన ఆలకించడండి, నేను అంటేసుకోవడదండి, నాకంటే అంకాలు వచ్చిన వాడిని ప్రేమితమైన దేవుడు, నాకంటే అంకాలు వచ్చిన వాళ్ళని ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడండి అంటే కుదరదు. నీలో ఈ 8 అనుభవాలు ఉండాలి. దేవుడు నిన్ను నన్ను కూడా ధన్యులుగా ఎంచబడాలంటే మొదటిది ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. మరి మనం దీనులు అయిపోయి ప్రభుత్వం ఊరుకున్నాడా? ప్రతిఫలం ఏం చదివినప్పుడు పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆత్మ విషయములో నీవు నేను కూడా దీనులుగా ఉంటే ఏ ప్రయోజనం అనుకోకండి. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము సరే, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం, నీవు నేను కూడా ఆత్మ విషయంలో దీనులుగా ఉంటే పరలోక రాజ్యం మనదే. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం మనదే. అంతే. ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నప్పుడు నువ్వు భూలోకంలో కూడా సంపాదించుకోలేకపోవచ్చు,
భూలోకంలో మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు కాల సంపాదించుకోలేకపోవచ్చు, కానీ నీవేం సంపాదించుకుంటావు? పరలోక రాజ్యం సంపాదించుకుంటాం. హల్లెలూయా. మరి మనం ఈ భక్తి చేసేదంతా దేవుని కొరకు చెప్పండి, పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి. హల్లెలూయా. కొంతమంది ఉన్నారండి, భూలోకంలో మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇలాంటివి సంపాదించుకోవడానికి ఉంటారు కొంతమంది. కానీ ఇప్పుడు నేను అంటాను, దేవుని సేవకునిగా దేవుని చేత నిజమైన పిలుపుతో పిలుపబడిన నేను నమ్మే నమ్మకం ఏంటంటే, మనము దీవించబడాలని ప్రభు నమ్ముకోకూడదు. మత్తయి సువార్త ఏముందో తెలుసా? మొదటైన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. కాబట్టి ఆత్మ విషయంలో వీరులైన వారు ధన్యులు కనుక పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు నువ్వు సంతోషించు. నువ్వు దీనంతుడుగా నాకు లోపల ఏమి లేదండి, నాకు అది లేదండి, ఇది లేదండి అని నువ్వు బాధపడుతున్నావా? లోకంలో నీకు ఏమి లేకపోయినా పర్లేదు, పరలోకంలో నీకు అన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం. రెండు మాట అన్నాడు, దుఃఖపడు వాళ్ళు ధన్యులు. మీరు అలా దుఃఖపడతానే ఉండండి, మీరు దుఃఖంతోనే ఉండండి. మీరు దుఃఖపడుతుంటే నేను చూస్తా ఊరుకుంటానన్నాడా? దానికి ప్రతిఫలం ఏం చెప్పాడు? వారు ఓదార్చబడుదురు. దేవుని స్తోత్రం. మరి నీవు నేను కూడా క్రీస్తు నమ్ముకునే వాళ్ళు ఏ విషయంలో నేను దుఃఖపడితే చూస్తా ఊరుకునేవాడు కాదు. నిన్ను నన్ను కూడా ఓదార్చువాడు. మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, స్నేహులసులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు ఎవరు మనం ఓదార్చలేకపోయినప్పుడు కదా, మన దుఃఖంలో ఉన్నప్పుడు మన దేవుడు మనలను ఓదార్చును. దేవుని స్తోత్రం. మూడో ధన్యత ఏంటంటే సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. సాత్వికంగా ఉన్న వారికి ఎక్కడికి వెళ్ళినా ఏ నష్టం రాదు. భూలోకం వారు స్వతంత్రించుకుంటా. అక్కడే ఉన్నాడు ఆత్మ విషయమే దీనిలో వారిది పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఇక్కడ సాత్వికులుగా ఉంటే భూలోకమును స్వతంత్రించుకుంటుంది. భూలోకంలో నీకు ఏది కావాలో వాటిని కూడా అనుగ్రహించువాడు. మరి నాలుగో ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. వారు మనం చదువుకుంటున్నాం, నేను విడిచిపెట్టినవాడు. వారు తృప్తిపరచబడుదురు. ఇందాక మాటలు చెప్పుకున్నాం, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండాలని చెప్పాను, వారే ధన్యులు చెప్పాను. మరి అలాగే మనం ఉంటే ఇంకెప్పుడు నా జీవితం ఇంతేనండి, ఇంకెప్పుడు కూడా మరి తృప్తి లేని జీవితమేనండి అనుకోవద్దు. చూడండి, వారు తృప్తి పరచబడుదురు. ఎప్పుడు వారు ఏం చెప్పడతారు? తృప్తి. ఏ విషయంలో పొదువులు ఉన్నాయో, ఆకలి దప్పులు ఉన్నాయో అవన్నీ తీర్చి తృప్తిపరచువాడైనే. ఐదవ ధన్యత, కనికరము గలవారు ధన్యులు. వారు కనికరం పొందుదురు. నీవు ఇతరుల మీద కనికరం పొందితే, కలిగి ఉంటే దేవుడు నీ ఎడలా, నీ భర్త ఎడలా, నీ భార్య ఎడలా, నీ బిడ్డల ఎడలా, నీ ఉద్యోగం ఎడలా, నీ వ్యాపారం ఎడలా ఆయన కూడా కనికరము చూపించే దేవుడు. 6, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తారు. చాలా మంది అంటారు, నాకు దేవుడు కనబడలేదండి, నాకు దేవుడు కనబడలేదండి అంటారు. చూసారండి, అని మన హృదయ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో కదా దేవుడు చూస్తాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఇందాక నేను చెప్పిన అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారం వారి మనసు పాప క్షమాపణ, బాప్తిసం, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీవు కూడా ఏమైపోయావు? పరిశుద్ధుడు అయిపోయావు. కనుక మనం నమ్ముకున్న దేవుడు కూడా పరిశుద్ధుడు కనుక ఈ పరిశుద్ధత ఆ పరిశుద్ధతను బట్టి దేవుడిని చూడగలం. దేవుని స్తోత్రం. హృదయ శుద్ధి గల వారు ఎవరు చూస్తారండి? దేవుడు తప్పగా చూస్తారు. మరి 7వ ధన్యత, సమాధాన పరచబడి వారు ధన్యులు. బాబా చూసారా, వారు ఎవరు కనపడతారండి? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడుతురు. దేవుని స్తోత్రం. 8వ ధన్యత, నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. శ్రమలు వచ్చి, బాధలు వచ్చి, దేవుడు నమ్ముకున్నందుకు నిన్నెవరు కొట్టినా, తిట్టినా, చంపినా మనకి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అంతే
హల్లెలూయా. మరి ఈ రీతిగా ఈ 8 అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో, ఇప్పుడు మళ్ళీ 65వ కీర్తనలోకి వచ్చేద్దాం. ఈ 8 అనుభవాలు ఎవరైతే భూలోకంలో కలిగి ఉంటారో దేవుడు వారిని ఏం చేశాడంటే ఏర్పరచుకొని చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ ఈ 65వ కీర్తన 4వ వచనం 2వ లైన్ ఉంది, నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నేను బిడ్డలారా, ఫలానా వారికి దేవుడండి మాట్లాడని అనుకోవద్దు. నీలోనైనా నాలోనైనా మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న ఆ 8 అర్హతలు, ధన్యతలు ఎవరు లేకుంటాయో వారినే దేవుడు ఏర్పరచుకుంటాడు. నన్ను పిలిచాడు కదండి, పిలుస్తాడు, అందరు పిలుస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఎవరిని జనరల్ కాదు, అందరిని పిలిచాడు. ప్రయాసపడి బాగా మూసుకొంచున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచాడు. పిలిచిన వారు వచ్చారు. ఎంతమంది స్థిరంగా ఉన్నారు చెప్పండి? చాలా మంది వెళ్ళిపోయారు. అంటే లోకాశను బట్టో, శరీరాశను బట్టో, ధనాశను బట్టో, ఏవో రకరకాల ఆశలతో మరలా వెనక్కి వెళ్ళిపోయారు. అవునా కదా చెప్పండి? మీటిగా అదే జరుగుతుంది. బాగా దీవించబడి వాళ్ళకు ప్రభు నమ్ముకున్నారు. బాగా దీవించబడ్డాక మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మరలా హిందువులుగా మారిపోతున్నారు. మరలా లోకస్తులు అయిపోతున్నారు. ఎంత భయంకరమండి. మంచి ఉద్యోగం వచ్చే వరకు దేవుల్లో ఉంటున్నారు. ప్రభు పిలుపొందుకుని ప్రభు బిడ్డలుగా ఉంటున్నారు. మంచి ఉద్యోగం వచ్చాక దేవుని విడిచిపెడతారు. అలాగే వ్యాపారం విషయంలో మంచి వ్యాపారం ఇచ్చే వరకు కూడా దేవుళ్ళు నమ్ముకుంటున్నారు. మంచి వ్యాపారం ఇచ్చిన తర్వాత, మంచి ఉద్యోగం ఇచ్చిన తర్వాత, మంచి ఆశ్చర్యం ఇచ్చిన తర్వాత ఇంకేమి ఇవ్వాలా? మంచి దశభాగాలు ఇవ్వాలా, బాధలు ఇవ్వాలా, ఇవన్నీ మనం ఎక్కడ ఇవ్వాలో ఇచ్చేస్తే ఎన్ని తొలగిపోతాయేమో, నా ఉద్యోగం తొలగిపోతాయేమో, నా వ్యాపారం తొలగిపోతామో, నా ధనం తొలగిపోతామా, ఇది దేవుడికి ఇచ్చేది అన్ని సొంతగా పొందేశాం కదా అనుకుని మనం ఏం చెప్తున్నాం? మన దశ భాగాలు దొంగిలిస్తున్నాం, మన కృతజ్ఞత భాగాలు దొంగిలిస్తున్నాం, మన ప్రథమ భాగాలు దొంగిలిస్తున్నాం. ఇవన్నీ ఇవ్వబడతాయని దేవుడి ద్వారా బాగా దీవించబడిన తర్వాత మరలా లోకంలో కలిసిపోతున్నాం. ఎప్పుడైతే మరలా లోకంతో కలిసిపోయామో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. ఎవరు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. ఎప్పుడైతే లోకాశ, నేత్రాశ, శరీరాశ జీవపు డబ్బులో పడిపోయిందో మరలా మొదటి స్థితికి వచ్చేస్తున్నాం. ఏ స్థితికి అండి? మొదటి స్థితికి. దేవుడు బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను మొదటి స్థితికి తీసుకురావాలనే దేవుని ఉద్దేశం కాదు. నువ్వు వేలకు కూడా బలమైన బిడ్డగా, స్థిరమైన బిడ్డగా దినదినము కూడా వృద్ధించు, అభివృద్ధి పొందొచ్చు, ఆశీర్వాదాలు పొందొచ్చు, గొప్ప గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా, గొప్ప గొప్ప మరి దేవుని వరకు అద్భుతమైన కార్యాలు, బలమైన కార్యాలు చేసే బిడ్డగా నిలబెట్టడం కోసమే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. దేవుడు ఎంత నిన్ను దీవిస్తే ఆయన ఇచ్చిన దాంట్లో దర్శనభాగం ఇవ్వడానికి, ఆయన ఇచ్చిన దాంట్లో ప్రథమ ఫలాలు ఇవ్వడానికి, ఆయన ఇచ్చిన దాంట్లో ఇంకా కానుకలు ఇవ్వడానికి మనం బాధపడి వెడికి వెళ్ళిపోతున్నాం. ఎలాగా? ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి ఎన్నో క్వశ్చన్ ప్రశ్న చేశాడు. మీకు తెలుసు కదా, నేను పురాణ చెప్పి మాటలో మీ దర్శనభాగం ఇచ్చేయమను, మీ కృతజ్ఞత ఫలాలు ఇచ్చేయమను, మీరు ఏది ఇచ్చేయమని దాన్ని చెప్తుంటా. మీరు తెలుసుకోవాలి వాక్యాలు. మీరు ఇస్తే మీదే ధన్యత, ఇవ్వకపోయినా మీదే. కనుక నేను ఆ మిమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని బలవంతం చేయను, కానీ నేర్చుకోవాలి. నేర్చుకుని చేస్తే మీరే ధన్యులు. చూడండి, బాగా అన్ని విషయాల్లో వాక్యంలో ఉన్న నిర్మకాండం 20 అధ్యాయంలో ఉన్న నిదాజ్ఞంలో ఏంటంట? 10 ఆజ్ఞలు. నిర్మకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు కూడా పాటిస్తున్న వ్యక్తి గర్వంగా ప్రభుని కుశల ప్రశ్నలు ఎందుకు కట్టాడు. ఈ రోజుల్లో కూడా నాకు దేవుని వాక్యాలు తెలితే చూడండి, పాస్ గా ఎందుకు కుశల ప్రశ్నలు ఏం చెప్తారో అంటే తెలుసుకోలేని కాదు, పాస్ గారిని తలకిందులు పెట్టాలని. తప్పదు. ఎప్పుడైనా
పాస్టర్ గారు ఒక ప్రశ్న వేసావంటే దేని కొరకు వేయాలి తెలుసా? నీకు ఏదైనా తెలియని సంగతి ఉంటే తెలుసుకోవడం కోసం అడగాలి. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు విశ్వాసులు తెలుసుకోవడం కోసం కాదు, పాస్టర్ గారిని పరకంలో చేయాలి, పాస్టర్ గారిని కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నీకంటే నాకు ఎక్కువ తెలుసు అన్నట్టుగా తెలుసు అడుగుతారు. చాలా తప్పండి. నీకు తెలిసినప్పుడు మరలా పాస్టర్ గారిని అడిగి క్వశ్చన్ ప్రశ్నలు అడిగి నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. దైవజనుల సమయాన్ని కూడా వృధా చేయకూడదు. ఎవరో వస్తారు దారిన పోయే వాళ్ళు ఏదో చెప్తారు, అదే గృహదర్శనానికి ఇంటింటా తిరిగి దేవుడు పిలుపు లేకుండా డబ్బుల కోసం ఇంటింటా తిరిగి స్వార్థం చేసేవారు. ఏదో రెండు మాటలు ఏదో చెప్పాలి కాబట్టి ఏదో పొడుపుపాటు చెప్పేస్తారు. అది అప్పుకొచ్చి ఇదంత కాదండి, అదంత కాదండి, ఇదే నిజం కాదండి, మీరు ఎలా చెప్పారేంటండి, అలా చెప్పారేంటండి అడుగుతారు. తప్పది. బైబిల్ చదువు. ఎవరో దారిన పోయి చెప్పేసి మాట్లాడుకొచ్చి నువ్వు పాస్టర్ గారిని క్వశ్చన్ ప్రశ్నలు వేయకూడదు. నీకు నిజంగా తెలియకపోతే అడుగు. హల్లెలూయా. అడిగి తెలుసుకో, తప్పులేదు. కానీ బైబిల్లో ఒక ఆయన టైం లేదు రిఫరెన్సులు అన్ని నేర్చుకోవాలి. కానీ మీకు తెలుసా వ్యక్తి గురించి మరి వచ్చి ప్రభు దగ్గర క్వశ్చన్ ప్రశ్నలు వేసాడా లేదా? ఎవరస్తులు వచ్చి ప్రభు ఏం చెప్పేవాడు? ఇలాగా చెప్తుంటే ఏమన్నవాడు? ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే పాటించాను. అంటే అతను గర్వం ఏంటి? వాక్యం అంతా నాకే తెలుసు, భక్తి అంతా నా దగ్గర ఉంది, విశ్వాసం అంతా నా దగ్గర ఉంది. మరి రెండవ కానీ 20 పదార్థాలన్నీ కూడా నేను నెరవేర్చేస్తాను కాబట్టి నా యొక్క గొప్ప భక్తులు లేడు అన్నట్టుగా మాట్లాడాడు. ప్రభు ఏమన్నాడు? శబాష్ అన్నాడా? అందులో నువ్వైనా నేనైనా నేను ఎంత గొప్ప సేవకున్నా ఎంత గొప్ప విశ్వాసం అనడానికి వీలేదండి. నువ్వైనా నేనైనా ప్రభు అంత పరిశుద్ధులము వాము. నాలో మీరు ఎదిగితే కోటి తప్పులు మీకు దొరుకుతాయి, మీలో ఎదిగితే నాకు కోటి తప్పులు నాకు దొరుకుతాయి. కానీ మన తప్పులు మనం ఎత్తుకోవడం కాదు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారి తప్పులు నువ్వు ఎదగడం, నీ తప్పులు పాస్టర్ గారు ఎదగడం టైం వేస్ట్. దేవుని స్తోత్రం. కానీ బైబిల్లో మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మరి 28వ వచనం ఏమో చెప్పండి? ప్రతివాడును తను తాను పరీక్షించుకో. దేవుని స్తోత్రం. నన్ను నువ్వు కాదు, నిన్ను నేను కాదు. నేను దేవుడికి లెక్కపు చెప్పుకుంటా, నాలేదో తేడా ఉంటే, నీవేదో తేడా ఉంటే నువ్వు దేవుడికి లెక్కపు చెప్పుకుంటావు. కానీ వాక్యం ద్వారా నీవు నేను కూడా దేవుని దగ్గర పరీక్షించుకోవాలి, దేవుని దగ్గర విమర్శ చేస్తారు. కానీ యవనస్తుడు తను అనుకున్న నాకు అన్ని బైబిల్లో తెలుసు కదా, నేను చాలా గొప్ప అంటాడు దేవుడు, ఈ ప్రజలందరి ముందు కూడా నన్ను మెచ్చుకుంటాడు అనుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. ముందు తిరిగి ఆలోచిస్తున్నాడు. అయితే అతని ఉద్దేశం ఏంటి? ఆ బైబిల్లో నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉన్న పదార్థాలు నెరవేర్చి చాలు. ఒకడు నిజమైన క్రైస్తవుడు అవ్వాలంటే, ఒక నిజమైన పరిశుద్ధుడు అవ్వాలంటే ఆ పదార్థాలు పాటిస్తే చాలు అనుకుంటున్నారు. మన చర్చ దగ్గర కూడా మన డోర్కి గ్లాస్ మీద పిక్చర్ పాస్టర్ గా పదార్థాలు నేను చదివి ఉంటాను. దాని ప్రభు అంటున్నాడు, నీకు ఇంకా ఒకటి పొదువుగా ఆశ్చర్యం చూశాడు. ఎంత అనుకునీయుడు, ఎంత పరిశుద్ధుని అనుకున్నవాడు ఆశ్చర్యం చూశాడు. నాలో ఏముందన్నట్టుగా ప్రభు అన్నాడు, నీ ధనం అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట గుర్తుంచుకోండి. అతడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నేర్చేసుకున్నాడు. కానీ ఏం చేస్తాడు చెప్పండి? వెంబడించడం లేదు. నేర్పిస్తూ అర్థం కాబట్టి నేర్చేసుకున్నాడు. పల్లెకెళ్ళి పిల్లలకి చరిత్ర తెలియకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? కట్టతో పెట్టేస్తారు. తెలిసండి మీకు మరి పరీక్షలు రాయాలి, అది తెల్లంటే మాస్టర్ గారు అడుగుతారు, కొడతారు, తిడతారని కంఠస్థ పెట్టేస్తారండి. దాని గురించి చెప్పండి, ఏం చెప్పలేదు. కానీ పాపం చెప్పలేంటే చెప్పేస్తారు. అలాగే నేను క్రైస్తవులు కూడా చాలా మంది బైబిల్ కూడా ఒక పాఠం గానో, ఒక నవల గానో, ఏదో ఒక పుస్తకం గానో కంఠతో పెట్టేస్తున్నారండి. అది బైబిల్ వాక్యంలో చూడండి, మీకు తెలిసిన వాక్యం చెప్తారు. 128వ కీర్తన 1వ వచనం మొదట్లో ఏమో చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఎలాగంటే ఆయన
త్రోవలయందు నడుచువారందరూ నడుచువారందరూ ధన్యులు. దేవుని స్తోత్రం. అది అసలు మాట. నీవు నేను ధన్యులు అవ్వాలంటే ఏదో దేవుడిచ్చిన పదార్థాలు పట్టుకుని వాటిని పాటించేస్తున్నాను, నేర్చేస్తున్నాను, ఆది కాలం నుంచి పట్టుకున్నంత వరకు పాస్టర్ గారి కంటే ఎక్కువ వాక్యాలను అప్పచెప్పగలను. వేస్ట్. నీవు భయభక్తులు కలిగి ఉండి నీవు ఆది కాలం నుండి ప్రకటన వరకు ఏ వాక్యం ఏదో చదువుతున్నావో నేర్చుకుంటున్నావో దాన్ని ఏం చేయాలి? వెంబడించాలి. దేవుని స్తోత్రం. ఆ వాక్య ప్రకారం నడవాలి. అప్పుడే నీవు నేను ధన్యులు అవుతాం. హల్లెలూయా. ఎంత కథ ఉందండి ధన్యులంటే చిన్న 3 అక్షరాల మాటే గాని ధన్యుడు, ధన్యురాలు, బలము, ధన్యుత అనే మాట 3 అక్షరాలే గాని ఇంత గొప్పగా ఉందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ. ఆమేన్. హల్లెలూయా. వారు మీరని కాదు, 2 ముగ్గురని కాదు, పలానా సంఘం వారే, పలానా ఊరు వారే, పలానా దేశం వారే కాదు, వారందరూ నీలో మన సంఘం ఉంది, ఇంకో సంఘం ఉంది, ఇంకో సంఘం ఉంది, మన దేశం ఉంది, ఇంకో దేశం ఉంది, ఇంకో దేశం ఉంది, ప్రపంచం అంతా ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మన చాలా గొప్ప మాటలు నేర్చుకున్నాం మనం. మరి చక్కని మాటలు ఉన్నాయి. మనం ధన్యులుగా అవ్వాలంటే వాక్యం ఏదో కంఠస్థ పెట్టేసి మనం వెంబడించుకుంటున్నాడు కాదు. కానీ ఇదిగో మరి దేవుడు ఈ 55వ కీర్తన 4వ వచనంలో చెప్పినట్లుగా నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు అంటే ఆయన ఎవరిని ధన్యులుగా ఇచ్చాడో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు 8 ధన్యతల గురించి నేర్చుకున్నాం. అలాగే ఒకవేళ మనం కూడా దేవుని అంత గొప్ప భయభక్తులు గలవాలని అనుకుంటున్నా నీవు నేను కూడా ఆయన వాక్యానుసారముగా నడవకపోతే, చెప్పడానికి వాక్యానుసారంగా నడవకపోతే నీవు నేను కూడా ధన్యులు కాదు. కాబట్టి ఈ ధన్యత నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ భర్తకు, నీకు, నీ భార్యకు, నీ కుటుంబానికి కలగాలంటే దైవ బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని నేర్చుకుని ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ ధన్యులు అవ్వాలి. హల్లెలూయా. ఆటమాట ఆ యవనస్తుడితో ఎప్పుడైతే నీకు ఒక పొదువు ఉంది, ఏంటా పొదువా? నువ్వు ధనవంతుడు అయిపోయిన తర్వాత వాక్యాన్ని వెంబడిస్తలేదు కనుక ఇదిగో నీకు వాక్యాన్ని వెంబడించినట్లుగా నీ ధనాన్ని పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించేట మాట పాటించడా? వెనక్కి దేవుని మీద వెసలపడి తన ముఖము చిన్న పుచ్చుకొని తిరిగి వెళ్లిపోయాను. ఇంకేం ధన్యుడు అవుతాడు? అమ్మా ధన్యుడు అతను కాదు. అంతే బిడ్డతో సోదరి అర్జుడైపోయాడు. పర్లా ఈ రోజుల్లో ఎంతమంది అలాగైపోతలేదు. చాలా మంది వాక్యం చెప్పేస్తున్నారు, క్రియలు లేవు. ఎందుకండి బైబిల్ చెప్తుంది క్రియలు లేని విశ్వాసం మృతం. నీలో క్రియలు ఉండాలి. అందుకే ప్రభువారు భక్తస్వామి అన్నాడు, మీరు వారు మనుషులు తగిన ఫలములు ఫలించుడే. ఏంట ఫలం? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నాయి. పిల్లలు చదువుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నాయి. చూసారా? ఆత్మ ఫలాలు అక్కడ ఉన్నాయి. చూసారా? వారు మన తగిన ఫలాలతో చదువుకో, ఇంటికి టైం లేదు ఇంకా. పిల్లరా, కాబట్టి మరి నీవు నేను కూడా ఈ కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ వచనం 2వ లైన్ ధ్యానం చేస్తాం. కాబట్టి నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు అని చెప్పిన మాట ప్రకారంగా నీవు నేను కూడా ఈ గంట చేపినామండి. ఈరోజు మంచి అవకాశం ఇచ్చారు మన సంఘం. గంట సేపు వాక్యం 3 గంటలకు నిలబడ్డ నాకు 4 అయ్యేటప్పుడు తృప్తిగా సంతోషకరంగా గంట సేపు మీతో వాక్యం పంచుకునే అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. కాబట్టి వివరంగా కూడా మనం విన్నాం కనుక ఎవరు ధన్యులు ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పను, నువ్వమ్మ ధన్యురాలు, నువ్వమ్మ ధన్యురాలు అని చెప్పను. కానీ ఈ వాక్యంలో చెప్పిన ప్రకారంగా ఎవరిని దేవుడు ధన్యులుగా ఎంచి చేర్చుకుంటాడో ఈ అనుభవాన్ని బట్టి వాక్యంలో మాట వచ్చమా ఏది నేను బయట నుంచి చెప్పను. ఎప్పుడు కూడా లోక విషయాలు ఏమి చెప్పను, నాకు ఇష్టం ఉండదు.
వాక్యానుసారంగా బైబిల్ ఏదో అదే మనం మాట్లాడుకోవాలి. గంటైనా, అరగంటైనా, పావుగంటైనా, ఒక్క నిమిషమైనా మనం మాట్లాడిన ప్రతిదీ కూడా వాక్యం ద్వారా మాట్లాడుకుంటేనే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. వాక్యం తీసుకుని ఉన్నాయండి కళ్ళబుల మాటలు, లోక మాటలు చెప్పుకుంటే దాని ద్వారా ఏ ఆశీర్వాదం రాదు. కాబట్టి చక్కని మాటలు విన్నా మీ అందరికీ వందనాలు. మనం ఇప్పుడు ఈ 2022 సంవత్సరంలో ప్రవేశించిన ఈ మొదటి నెలలో ఉన్నాం. 3వ ఆదివారంలో ప్రవేశించినటువంటి మనం ఎవరు ధన్యులు ఆలోచించుకోండి. నేను చెప్పడం కాదు, కానీ దేవుడు మాట్లాడిన వాక్య ప్రకారంగా మరి నీవు నేను కూడా దేవుడి చేత ఏర్పరచుకుని చేర్చుకోబడిన ధన్యులము, లేకపోతే దేవుడి చేత ఏర్పరచబడకుండా ఇదిగో మనం చేర్చుకోకుండా విడవబడిన వారిగా ఉన్నామో వాక్యమును బట్టి చూడండి. ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కాదు. ఆయన నిన్ను నన్ను ఒకేలా ప్రేమిస్తాడు. నేను ఎంత సేవకుడైనా మరి నేను నాలో కూడా ఈ గంట చెప్పు మనం విన్న ఆ ధన్యతల్లో ఏ ఒక్క లోటున్నా లోపమన్నా నన్ను కూడా ఆయన ఏర్పరచుకుని చేర్చుకునే వాడిగా ఉండడు. అది నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, ప్రతి వారు కూడా ఎలాంటి ధన్యులుగా ఈ సంవత్సరం అంతా మనం జీవించాలో ప్రభు మనతో మాట్లాడాడు కనుక మరొకసారి ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు అక్కడ ఉన్న 8 ధన్యతల్ని మరలా చదివి ధ్యానం చేయండి. ఆ 8 అర్హతలు, ధన్యతలు నీలో వచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వీటిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఇంతవరకు మా ప్రియ బిడ్డలు కృపా వార్త వర్తమానములు విని ఆస్వాదించబడి అనేకమైన విషయాలు కీర్తన 65:4వ వచనము 2వ లైన్లో ఉన్న మాటలు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు అనే మాట మీద ఒక గంట సేపు మేము మాట్లాడుకుని అనేకమైన విషయాలు ఎవరు ధన్యులు అనే మాటను గురించి చక్కని విషయాలు మాకు బయలుపరచిన మా పరమ తండ్రి యేసయ్య, నీ దేవుని సేవకుడైనా నన్ను మరుగుపరుచుకుని మాట్లాడినందుకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలు ఈ మాటలు విని అలాగే మరి మా యొక్క నాయన మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం కూడా ప్రసారం అవుతుంది కనుక ఆయన మరి ఈ మాటలు ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక విన్నప్పుడు వారిని కూడా ఆశీర్వాద కారకులుగా చేయండి. మా సంఘములను కూడా ఆశీర్వాద కారకులుగా చేసి ఈ వాక్యం విన్న నన్ను మమ్మల్ని కూడా బలపరిచి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుతారని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.